మానుతానా? నేను మానుకున్నది. ఎందుకని? దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం అలాంటిది, నాకు ఇచ్చిన తైలం అలాంటిది. కాబట్టి ఆ తైలం నేను తిరిగి ఆయనకి ఇవ్వాలి. కనుక నేను రాను. నీపై నాయకుడిగా ఉండి అటు ఇటు తిరుగుతూ నా యొక్క అభిషేక తైలాన్ని వదులుకోవటానికి నాకు ఇష్టం లేదు. కనుక నేను రానని చెప్పేసింది. ఇప్పుడు రెండో చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏంటి చెట్టు అంటే అంజూరపు చెట్టు. ఏ చెట్టు? అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి, ఇప్పుడు అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి అడుగుతున్నాయి, అంజూరపు చెట్టు మమ్మల్ని ఏలుటకు నువ్వు మాపై రాజుగా ఉండుటకు నువ్వు వస్తావా అని అడిగితే ఈ అంజూరపు చెట్టు అంటుందంట, ఏమని? నా మాధుర్యమును నా మంచి ఫలమును ఏక మాని మీ పైన నాయకుడిగా ఉండి ఇటు అటు ఊగుటుకు తిరుగుటుకు వచ్చుదా అని ఈ యొక్క అంజూరపు చెట్టు అంటూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాయకుడు జాగ్రత్తగా ఉంది. 10 మంది కానీ 20 మంది కానీ కలిసి వచ్చాయా, నువ్వు నాయకుడిగా ఉంది, ఇదిగో నీకేది కావాలో అడుగు, మేము ఇస్తాం. అయితే నువ్వు మా పక్షంగా ఉండమంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఏమైంది? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఈ చెట్లన్నీ కలిసి వచ్చి అడుగుతున్న ఈ యొక్క ఒలివ చెట్టు కానీ ఈ అంజూరపు చెట్టు కానీ అంటున్న మాట ఏంటంటే, అంజూరపు చెట్టు అంటున్న మాట ఏంటంటే, నా మాధుర్యమును, జాగ్రత్తగా అండి, ఏంటంటే నా మాధుర్యము. మాధుర్యం దేని సాదృశ్యం? మాధుర్యం తీర్పుకు సాదృశ్యం. మంచి ఫలము ఇవ్వక నేను మాట్లాడా. ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టులో ఏముందంటే మాధుర్యముతో కలిగిన ఫలము ఉంది. ఏ ఫలము? మాధుర్యముతో కలిగిన ఫలము. ఇప్పుడు నేటి జీవితము, నేటి దినాల్లో మనం మనుషుల్లో చూస్తే ఆత్మీయ జీవితంలో ఈ మాధుర్యమైన సహవాసము లేదు. జాగ్రత్తగా ఏముండట్లేదు, ఈ మాధుర్యమైన సహవాసము లేదు. మంచి ఫలము అనగా నోటి ఫలాలు మంచివి కూడా ఈరోజు లేవు. ఏమి లేవు? మంచి ఫలాలు లేవు. ఏవి పడితే మాట్లాడుతూనే ఉంటారు, ఏవి పడితే అవి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ అంజూరపు చెట్టు అంటుంది, నా మాధుర్యమును మానుకుంటానా, నా మంచి ఫలము ఏక నీకు రాజునై ఉండి ఇటు అటు తిరిగి ఊగుటుకు నేను వచ్చుదునా అని ఈ యొక్క చెట్లతో చెప్తూ ఉంది. చూడండి, అంజూరపు చెట్టు గ్రహించింది, నాలో ఉన్న మాధుర్యము, నాలో ఉన్న మంచి ఫలము నా దేవునికి ఇవ్వకుండా నేను మారుతానా అని అంజూరపు చెట్టు చక్కగా గ్రహించింది. దేవుడు మనకిచ్చిన మాధుర్యమైన జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన మంచి జీవితం, మంచి ఫలమును మనము మానుకొని లోకములో ఇటు అటు తిరిగితే ఏంటి ప్రయోజనం? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు మనకి ఇచ్చింది మాధుర్యమైన జీవితం, మంచి జీవితం ఇచ్చాడు దేవుడు, మంచి ఫలం ఇచ్చాడు దేవుడు. ఇది వదిలేసి మనము లోకములో ఇటు అటు తిరుగుతూ ఊగులాడుతూ ఊసులాడుతూ అటుపట్టుగా ఇలాగ మన జీవితం ఉంటే మనల్ని ఏలేవాడు ఎవడు? జాగ్రత్త. ఇప్పుడు మనల్ని ఏలేవాడు ఎవరు? ఇటు అటు ఊగేవాడు సాతాను. వాక్యం ఉందన్నమాట, యోబు గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధులు కలుసుకుని ఒక దినము కటచించినప్పుడంట ఈ పరిశుద్ధ జనం అంతా కూడా వెళ్ళారంట దేవుడి దగ్గరికి. వెళ్ళినప్పుడు వీడితో పాటు ఒకరు వెళ్ళారంట. దేవుడు అడిగాడట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే, భూమి మీద సంచరిస్తూ ఇటు అటు తిరుగుతూ వచ్చానంటాడు. ఎవడో? సాతాను. ఇప్పుడు ఇటు అటు ఊగేవాడు ఎవడు? పరిశుద్ధ గ్రంథం బట్టి ఇటు అటు ఊగేవాడు సాతాను. ఇప్పుడు పిలుస్తున్నాడు వాడితో పాటు మోగటానికి. అర్థమవుతా? మనలో ఉన్న మాధుర్యాన్ని పోగొట్టడానికి, మనలో ఉన్న మంచి ఫలమును పోగొట్టడానికి, వ్యర్థపరచడానికి. ఇప్పుడు నీవు మమ్మల్ని ఏలు, మా పైన నాయకుడిగా ఉండు, మమ్మల్ని పరిపాలించని వీడొచ్చి నాజుగ్గా అదవుతా మాకు తెలుగుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ
అంజూరపు చెట్టు బాగా గ్రహించింది, నా మాధుర్యమును ఏక నేను మానును, నా మంచి ఫలములు నేను ఫలించకుండా మానును, నా దేవుని ఎదుట నేను ఫలించకుండా ఉంటే రేపు నా జీవితం గురించి, నా దేవుడిచ్చిన మాధుర్యమైన జీవితాన్ని కాపాడుకోకపోతే నా జీవితము, నా విధానము, నా యొక్క పరిస్థితి ఏంటి? కనుక నీ దగ్గరకు వచ్చి అటు ఇటు మూగి నా మాధుర్యమును, నా మంచి ఫలములు పోగొట్టుకునే స్థితి నాకొద్దు, దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నేను మాధుర్యంగా ఉండాలి. దేవుడిచ్చిన సమయంలో నేను ఫలిస్తూ ఈ ఫలములతో ఆయనని నేను తృప్తిపరచాలి. ఈ జీవితం నాకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా అని అంజూరపు చెట్టు